ఎట్లా సార్ బీజేపీ అధ్యక్షులు బీజేపీ పార్టీ ఆఫీస్లో నిరాహార దీక్ష కూర్చున్న 2 రోజులు అయితే ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు స్టూడెంట్స్ ఇష్యూస్ గురించి కూడా పోరాటం చేస్తా ప్రభుత్వాన్ని దించి రేవంత్ రెడ్డి మెడల్ వంచుతా అంటూ కూడా సవాల్ ఇస్తారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు వాళ్ళు ఫీజు బకాయి బీజేపీ లడాయి అంటుంది. ఇవాళ బీజేపీ రామచంద్రరావుకు గాంధీ భవన్ నుంచి ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 12 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రానికి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ రాలే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ రాలే. ఇవి కేంద్రం ఉన్నటువంటి ప్రముఖ విద్యా సంస్థలు 26 రాష్ట్రాల్లో నెలకొల్పారు. మరి తెలంగాణకి ఎందుకు రాలేదో బీజేపీ రామచంద్రరావు చెప్పాలి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ కోసం దీక్ష చేస్తే ఆ దీక్షలో నేను కూడా వెళ్ళి కూర్చుంటాను. కాబట్టి 12 ఏళ్లుగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ వచ్చిన తర్వాత తెలంగాణలో ప్రభుత్వ విద్య పూర్తిగా విధ్వంసం అయిపోయింది. ఇవాళ దొంగలకు దోపిడీదారులకు ఇవాళ ప్రైవేట్ కాలేజీలకు అవినీతి అక్రమాలకు దోచిపెట్టారు. ఇవాళ ప్రభుత్వ సొమ్ము ఇవాళ తిరుపతి పలారం లాగా అయిపోయింది వాళ్ళకు. ఇవాళ అతిక్రమించి ఇవాళ ప్రభుత్వ స్కూల్ని మూసేశారు, కాలేజీలకు నిధులు లేదు, యూనివర్సిటీకి నిధులు లేవు, నియామకాలు లేవు. తెలంగాణ మొత్తం కూడా ప్రభుత్వ విద్యా వ్యవస్థ అంధకారం అయిపోయింది. ఇవాళ కాంగ్రెస్ ప్రజాపాలన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత 30 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేసి ప్రతి బడ్జెట్లో 22,000 కోట్ల రూపాయలు ఇవాళ తెలంగాణ విద్యకు కేటాయించి ఇవాళ ప్రభుత్వ పాఠశాలల్ని కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేసి ఇవాళ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ తెలంగాణ పబ్లిక్ స్కూల్ని ఏర్పాటు చేసి ఇవాళ తెలంగాణలో నూతన విద్యా విధానానికి పెద్దపీట వేసినాం. ఇవాళ 12 ఏళ్ళు తెలంగాణ వచ్చిన తర్వాత నాటి నుంచి ఉస్మాన్ యూనివర్సిటీకి నిధులు ఇవ్వకుండా ఆనాడు పాలకులు మోసం చేస్తే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2 సార్లు ఉస్మాన్ యూనివర్సిటీకి వెళ్ళి ఇవాళ 1000 కోట్ల రూపాయలు ప్రకటించి ఆ దిశగా ఉన్నటువంటి పనులు కూడా వేగవంతం అవుతా ఉన్నాయి. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక నాణ్యతమైన చదువులు ఇవ్వాలి, నాణ్యతమైన చదువుల ద్వారా విద్యార్థులకు ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్ ద్వారా ఒక స్కిల్ యూనివర్సిటీలు పెట్టి వాళ్ళకు డిగ్రీ స్థాయి నుంచే విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఆలోచనతోని ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి నేను బీజేపీ కేంద్ర నాయకులు చేస్తా ఉన్నాను. కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ఐఐటీలే మీరు కొనసాగిస్తూ ఉన్నారు, ఐఏఎంలే కొనసాగిస్తూ ఉన్నారు, ఎయిమ్స్లే కొనసాగిస్తూ ఉన్నారు తప్ప మీరు దేశానికి ఏమైనా కొత్తగా ఏమైనా ఏర్పాటు చేశారా? ప్రాజెక్టులు మేమే కడితేమి, ఇవాళ కాలేజీలు మేమే తెస్తేమి, ఇవాళ ఐఐటీలు మేమే పెడితే మీరు దేశానికి 12 ఏళ్ళుగా ఏం చేశారు అనేది బీజేపీ రామచంద్రరావుని అడుగుతా ఉన్నాను. మరి దేశానికి 2 కోట్ల ఉద్యోగాలు లాంటివి ఎక్కడ పోయినాయి? 2 కోట్ల ఉద్యోగాలు నిన్నగాక మొన్న 22 లక్షల మంది నీటి విద్యార్థుల అంధకారం చేసి 12 ఏళ్లలో 66 సార్లు లీకేజీలకు పాల్పడతారు. ఇవాళ సిగ్గుండాలి మీ కేంద్ర మంత్రి రాజీనామా చేసిన విద్యార్థుల పోరాటానికి తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు బీజేపీ రామచంద్రరావు అంటున్నాను నేను. ఇవాళ మీ బీజేపీ కేంద్ర ప్రభుత్వం మీద దీక్ష చేయి, దొంగల మీద దీక్ష చేయి. ఈ రాష్ట్రాన్ని దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఎడ్యుకేషన్ హబ్గా ముందుకు పోతుంది, ఇండస్ట్రియల్ హబ్గా ముందుకు పోతా ఉంది. ఫార్మా రంగంలో, ఇండస్ట్రియల్ రంగంలో, ఇవాళ విద్యా ఉపాధి ఉద్యోగాల రంగంలో ఈ దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ముందుకెళ్తా ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రం పైన బీజేపీ కేంద్ర ప్రభుత్వం వివక్ష దానిపైన దీక్ష చేస్తే ప్రజలు హర్షిస్తారు. కాబట్టి ఈ దొంగ దీక్షలను ఈ ఉన్నటువంటి ఈ నకిలీ పోరాటాలను తెలంగాణ ప్రజలు నమ్మరు. ఇవాళ బీఆర్ఎస్ అవినీతికి అడుగులకు మడుగులొత్తింది బీజేపీ పార్టీ. ఇద్దరు బీఆర్ఎస్ బీజేపీ ఇద్దరు సిండికేట్ రాజకీయాలు. ఇవాళ బీఆర్ఎస్ అవినీతిని బీజేపీ కాపాడుతూ ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ప్రభుత్వ విద్యకు మేము అభివృద్ధి చేయగలిగినాం, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దినాం. ఇవాళ బీజేపీ రామచంద్రరావు పోయి తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా ప్రభుత్వ పాఠశాలల్లో అడ్మిషన్ దొరుకుతుందో వెళ్ళి చూడాలి. అంటే అంత డిమాండ్ ఉంది, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తా ఉన్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారు ఇవాళ బ్రేక్ఫాస్ట్ పెట్టగలిగారు, విద్యార్థులకు లంచ్ పెట్టగలుగుతా ఉన్నాం. విద్యార్థులకు మేము ఒక పౌష్టిక ఆహారాన్ని ఇచ్చి విద్యా వ్యవస్థను మేము బలోపేతం చేస్తా ఉన్నాం. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు మరి బీజేపీ నాయకులకు కనబడట్లేదా అని ఈ సందర్భంగా నేను విమర్శిస్తా ఉన్నాను. గుండా సురేఖ మంత్రి పదవి నుంచి తొలగించాలంటారు. కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి 18 మంది ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమస్య ఏం కాబోతుంది వివరణ ఇచ్చే కొండా సుస్మిత చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖ గారు బాధ్యత వహించాలి. ఎందుకు బాధ్యత వహించాలంటే కన్న కూతురు కాబట్టి. ఇవాళ
ఇవాళ ఆస్తులకే వారసులాగా అనుకోకుండా రాజకీయాలకు కూడా వారసులు అనుకోవాలి. ఇవాళ తప్పు చేసినప్పుడేమో నాకు సంబంధం లేదు, మంచి చేసినప్పుడేమో నా కూతురు నా కొడుకు అనుకుంటే కాదు. రాజకీయాలలో సుదీర్ఘంగా 25 నుంచి 30 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్న వాళ్ళు ఒక నిబద్ధత ఉండాలి, నిజాయితీ ఉండాలి, కృతజ్ఞత ఉండాలి, విశ్వాసం ఉండాలి. ఇవన్నీ లోపించినప్పుడు మనం ప్రజలలో చులకనైపోతాం. కన్నతల్లి లాంటి పార్టీ, అవకాశాలు ఇచ్చిన పార్టీ, ఒక ఎంపీటీసీ స్థాయి నుంచి ఎంపీపీ స్థాయి నుంచి ఇవాళ 2-3 సార్లు మంత్రిగా అవకాశాలు ఇచ్చినటువంటి పార్టీకి ఎప్పుడు కూడా మనం కృతజ్ఞత ఉండాలి. ధర్మాన్ని ఎప్పుడు కూడా తప్పొద్దని కూడా కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అనేది గొప్ప పార్టీ. అనేక మంది కార్యకర్తల్ని ఇవాళ ఎమ్మెల్యేలుగా మంత్రులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీలో ఉంటుంది. స్వేచ్ఛ ఉంటుంది, కానీ స్వేచ్ఛ కూడా మితిమీరి వద్దు. హద్దుల్లో ఉంటేనే స్వేచ్ఛ, గౌరవం ఉంటుంది. కాబట్టి అందరికి వర్తిస్తుంది, ఓన్లీ కొండ సురేఖ వర్తిస్తుందా? కొండా సురేఖ గారు కానీ ఇంకా నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ అందరి నాయకులు ఉన్నటువంటి వ్యవహార తీరును, మాట్లాడే విధానాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, క్రమశిక్షణ ఉన్నటువంటి కమిటీ వాళ్ళు కానీ కాంగ్రెస్ అధిష్టానం అబ్జర్వేషన్ చేస్తుంటది. ఎవరేం మాట్లాడారు, పార్టీ ఎవరు మాట్లాడడం వల్ల నష్టం జరిగిందని అన్ని వివరాలు తెప్పించుకొని మాట్లాడతారు. ఇవాళ అందరికీ ఒకటే న్యాయం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. వ్యక్తులకు ఎప్పుడు కూడా అవకాశం కాదు, వ్యవస్థలకే ఉంటుంది. వ్యక్తులు వస్తుండ్రు పోతుండ్రు. ఇవాళ 3 పార్టీలు 2 పార్టీలు మారిన వాళ్ళు కూడా ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ దగ్గర, మెట్ల దగ్గర మేము కాంగ్రెస్ పార్టీ అవకాశాలు ఇవ్వాలని బతలాడుకున్న వాళ్ళు. కాబట్టి గౌరవం ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అనేది గొప్ప పార్టీ. లక్షలాది మంది కార్యకర్తలు కలిగి ఉన్నటువంటి పార్టీ. ఇవాళ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు గౌరవించే పార్టీ, సామాజిక న్యాయానికి పెద్దపీట వేసే పార్టీ. కాబట్టి అన్నం పెట్టిన పార్టీకి ఎవరు ద్రోహం చేసినా ఎట్టి పరిస్థితుల్లో క్షమించము. అన్నం పెట్టిన పార్టీకి సున్నం పెట్టాలని చూస్తే మాలాంటి యువత తిరగబడతాము. కాంగ్రెస్ పార్టీని కాపాడుకుంటాము. కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఈ దేశానికి ఇవాళ ఒక భద్రత గాని, రక్షణ గాని ఉంటది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ. ఈ పార్టీ పైన ఎవరు విమర్శలు చేసినా మేము తీవ్రంగా మా ఆలోచన మేము స్పందిస్తాము. కాబట్టి పార్టీ నాయకులు కూడా ఎవరు ఏ తప్పు మాట్లాడినా కూడా ఎట్టి పరిస్థితుల్లో క్షమించరు. కాబట్టి పార్టీ అధిష్టానానికి ఇవాళ ఉన్నటువంటి క్రమశిక్షణ కమిటీ నాయకులు కానీ ఎక్కడా కూడా వ్యక్తులకు అవకాశం ఉండదు. ఎవరు తప్పు చేసినా అది ఎస్సీ అయినా, బీసీ అయినా, ఇంకో అయినా, ఓసీ అయినా అందరికీ ఒకటే సమాన చర్యలు ఉంటాయి. దయచేసి కొండా సురేఖ గారి అంశంలో బీసీ వాదం, ఎస్సీ అన్ని పనిచేయవు. దయచేసి మేము మాకంటే బీసీలు ఎవరండి? మేమే పెద్ద బీసీలు పార్టీకి. కానీ పార్టీ ఏం చెప్తాం మేము అది చేస్తాం. పార్టీ మాకు అంతిమంగా నేను అనేది అది పార్టీ చూసుకుంటది. పార్టీ చూసుకుంటది తప్పకుండా. పార్టీ అందరి మాట్లాడిన తీరును అబ్జర్వేషన్ చేస్తుంటది. అన్ని ఆడియో క్లిప్పుల్ని అన్ని గమనిస్తుంటది. మీరు గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ ఎవరు పార్టీకి ఎవరికి నష్టం అనేది వాటిల్లినా తప్పకుండా చర్యలు ఉంటాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎన్ని గొడవలు పడితే మాకు అంత లాభం చేకూరుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులారా వాళ్ళు గోతికాడ్ నకల్లాగా ఎదురు చూడొచ్చు, కానీ అవకాశం ఇవ్వం. మళ్ళీ 2028లో వచ్చేది కాంగ్రెస్ పార్టీనే. మీరు గుర్తుపెట్టుకోండి. నాయకులు వస్తుండ్రు పోతుండ్రు. కాంగ్రెస్ పార్టీలో లక్షలాది మంది కార్యకర్తలు, ఇట్లా పిలుపునిస్తే 1,00,000 మంది కార్యకర్తలు వచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు గుర్తుపెట్టుకోండి, కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇవాళ మేము వీళ్ళేదో గ్రూప్ తగాదాలు ఇంకో అయితే మాకు అవకాశాలు వచ్చినాయండి నీచమైన సంస్కృతి బీఆర్ఎస్ నాయకులు ఎదురు చూడొచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీకి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వరు. మీరు గుర్తుపెట్టుకోండి, వచ్చే ఎన్నికల్లో మళ్ళీ తిరిగి మేము కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీతోని అధికారం రాబోతా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో, మహేష్ కుమార్ గౌడ్ గారి నాయకత్వంలో. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గొప్ప పార్టీ. పార్టీకి ఎవరు ద్రోహం చేయాలని చూసినా కూడా ప్రజలు, కార్యకర్తలు క్షమించారనే విషయాన్ని మరొకసారి గుర్తుపెట్టుకోవాలి అందరికీ.